హాయ్, హలో, నమస్తే. నేను మీ విజయదుర్గ. చాలా కాలం అయింది కదా మనం కలిసి. ఈ మధ్యలో తీసిన చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఇంకా. సో మేము మొన్న 19వ తారీఖు బయలుదేరి హైదరాబాద్ వచ్చాము. అక్కడ ఆ రోజు నైట్ మన మంచి మిత్రులు, మా సోదరులు ఇంద్రగడ్డి శ్రీనివాస్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండి మొన్నాడు పొద్దున్నే 7 o'clock బయలుదేరి వాళ్ళ బ్రదర్ అలాగే పాప రక్షతో కలిసి కన్హా శాంతి వనంకి వెళ్ళాము. ఆ రోజు మన పిఎంసి శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాం ఉంది కన్హా శాంతి వనంలో. సో అది కన్హా చూడటానికి కూడా మరి అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య దగ్గరుండి ఆ రోజంతా మాతో స్పెండ్ చేసి మొత్తం అంతా తిప్పి చూపించి చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజు చాలా బాగుంది కన్హా శాంతివనం. అందరూ చూడాల్సిన ప్లేస్. అలాగే ఒక ఎంతో ఇన్స్పిరేషనల్గాను, అలాగే మనం అక్కడ కూర్చుని మంచి నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండి ధ్యానం చేసుకోవడానికి, చాలా రిలాక్సింగ్గా అనిపించడానికి చాలా అద్భుతమైన ప్లేస్ అది. చాలా బాగా గడిపాము. సో అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఈ కన్హా శాంతి వనంలో మనకి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. దీంట్లో వీడియోస్ నేను అప్లోడ్ చేసేటప్పుడు వెనక ముందు అయ్యాయి. కానీ మనకు అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంలో మన ప్రోగ్రాం జరిగింది. అప్పుడు కన్హా శాంతివనానికి సంబంధించిన మేనేజర్ ఆయన మొత్తం మ్యాప్ చూపించి ఎలా చూడాలి ఏంటి వాటి విశిష్టత అంతా వివరించి చెప్పారు. నేను అది ఆయన మాటలతో రికార్డ్ చేసిందే ఉంచాను, వినండి. అలాగే మరి మొత్తం ఆ రోజంతా మాతో ఉండి అన్నీ తిప్పి చూపించి ఎంతో యాక్టివ్గా, ఎంతో ఇంట్రెస్టింగ్గా మీకు మంచి మంచి ఫొటోస్ తీస్తానంటే అని చెప్పి మంచి ప్లేసెస్లో ఫొటోస్ తీస్తూ చాలా చాలా బాగుంది రక్షతో గడిపిన ఆ రోజంతా. థ్యాంక్ యూ రక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నీతో గడిపిన ఈరోజు చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది ఎప్పటికీ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అందుకనే చిన్నప్పటి నుంచి చేయమని కారణం అదండి. ఇది సరస్వతి పాయింట్. ఇక్కడ నుంచి మన డిఎన్ఏ ఇట్లా మారుతుంది. అంటే కింద చూడండి పాములు ఎక్కువ. ఓకే, డిఎన్ఏ స్ట్రక్చర్. ఓకే, డబుల్ హెలికల్ స్ట్రక్చర్. మరి అక్కడ కూడా ఉంది కదా, అక్కడ నుంచి మారుతుంది అంటే మనకి ఆజ్ఞ 7th పాయింట్ నుంచి. ఎందుకంటే మనం హార్ట్ రీజన్ నుంచి మైండ్ రీజన్కి వస్తున్నాం. అదే అప్పుడు మార్పులు ఉంటాయి. హార్ట్ రీజన్లో ఏముండదు. హార్ట్ రీజన్లో మనం పూర్వం చేసుకున్న సంస్కారాలు అన్నీ ఉంటాయి. అంటే ఆ పాయింట్స్లో మనం ప్రీవియస్ లైఫ్లో తీసుకొచ్చుకున్న షడ్గుణాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనసులోని మలినాలన్నీ క్లియర్ చేసుకుంటే తర్వాత మిగిలేదంతా ప్యూర్గా ఉంటుంది. కాబట్టి హయ్యర్ పాయింట్స్కి వెళ్తాము అని ఒక ఇది రామన్ గారు కొంతవరకు రక్షా మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసాను. తను కూడా రెగ్యులర్గా కన్హాకి వెళ్తూ ఉంటుంది, సర్వీస్ చేస్తూ ఉంటుంది, మెడిటేషన్ చేస్తుంది. చాలా మంచి నాలెడ్జ్ ఉంది తన దగ్గర. సో కొంతవరకు తన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాను. మిగతా ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ వీళ్ళ వెబ్సైట్లో కూడా మనం చూడొచ్చు చాలా క్లియర్గా మొత్తం. కానీ మేము చూసిన దాన్ని మీకు చూపించడానికి కొంతవరకు ప్రయత్నం చేశానన్నమాట. చూసిన తర్వాత మీ కామెంట్స్, క్వశ్చన్స్ ఏదన్నా కానీ మీరు చాట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు తప్పకుండా.
రిజిస్ట్రేషన్ చేసుకుని హాల్లో జరిగే మెడిటేషన్కి హాజరయ్యాం మేము. కన్హా ఆశ్రమంలో మనం ఏ ఏ ప్లేసెస్ తిరగాలి, ఎక్కడ ఏముంటాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కన్హా ఆశ్రమంలో ఈవెంట్ మేనేజర్ ఏక్నాథ్ గారు ఆ తర్వాత మీకు జస్ట్ 5 minutes ఏమేమో ఇక్కడ ఉన్నాయో మీకు చూడదగిన ప్రదేశాలు ఉన్నాయో ఒకసారి చెప్తాము. సో కన్హా శాంతి మనం అంటే జస్ట్ ఇది ఒక ఆశ్రమమే కాదు, దీంట్లో చాలా చూడదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి బ్యాక్గ్రౌండ్ బేసికలీ ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ ఎట్లా, హార్వెస్టింగ్ ఎట్లా, చాలా ప్రాక్టీసెస్, గుడ్ ప్రాక్టీసెస్ చెప్తాం మనము వాటికి. అవన్నీ మీకు 5 minutes ఇది వీడియో తర్వాత నేను చెప్పేస్తాను. I feel so light, relaxed, and the atmosphere here is so like, as soon as I entered the premises, it was just, I was surrounded with positivity, which is what everyone needs in their life. This campus, Kanha Shanti Vanam, presents a model of holistic living. जो मैंने हृदय के अंतरतल से, हृदय के अभ्यंतर से जो अनुभव किया कि यहाँ पर योग और अध्यात्म की मूल आता है. What I've seen has absolutely blown me away. What I'm seeing here is a community that would be envy of any community in the world. It is so incredibly beautiful, firstly, the beauty of its architecture, schools. రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఇట్స్ అ ప్లేస్ ఫర్ వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ హాల్ అన్నమాట. ఇది ఏదైతే ఈ మెయిన్ హాల్ ఉందో మన ఆపోజిట్లోనే ఉంది. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కూర్చొని 20 దగ్గర. ఈ హాల్ అరౌండ్ 20,000 కెపాసిటీ ఆ మిడిల్ ఉంది. అండ్ దెన్ ఇవన్నీ శాటిలైట్స్ ఉంటాయి. నెంబర్ 8 శాటిలైట్స్ ఉన్నాయి. ఈచ్ శాటిలైట్ ఈజ్ అరౌండ్ 3,000 కెపాసిటీ, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఈ 2 శాటిలైట్స్ని ఏదైతే మనం కూర్చోన్నామో, ఇది ఆడిటోరియము, దీని పక్కనే 2 కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ కూడా మీ సౌండ్ సిస్టమ్స్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ, పక్కన కాన్ఫరెన్స్ హాల్స్లో ఎల్ఈడీస్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఇది యాత్రా గార్డెన్ అంటాం. అంటే మన చక్రాస్ అంటాం, యాక్చువల్గా 13 చక్రాస్ ఇన్ బాడీ అని. దాన్ని మ్యాపింగ్ చేస్తూ ఇది యాత్రా గార్డెన్ అని ఉంటుంది. జస్ట్ ఇది ఆపోజిట్ టు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మెడిటేషన్ హాల్కి. సో ఈ యాత్రా గార్డెన్ని మీరు చూడొచ్చు లంచ్ తర్వాత. సో దీంట్లో 30 అనేసి మనం ఏ చక్రాకి ఏ కలర్ సంబంధించింది, నెక్స్ట్ బాడీ రీజన్ అని, మైండ్ రీజన్ అని, అట్లా 2 ఫేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ 13th ఫేజ్లో అంటే మాస్టర్ రామచంద్ర హూ ఈజ్ అవర్ ఫౌండర్, ఆయన స్టాచ్యూ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఇది వచ్చి రెయిన్ ఫారెస్ట్. ఇది వచ్చి ఆడిటోరియంకి బ్యాక్ సైడ్ ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్ అంటే బేసికలీ అది చిన్న స్పాటే, కానీ అది ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే ఏదైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న టెంపరేచర్స్ని, ఆ క్లైమేట్ని మెయింటైన్ చేస్తూ అక్కడ ఉన్న స్పీసీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అది రెయిన్ గన్స్తో మేము ఎవరీ ఆల్టర్నేటివ్ డే రెయిన్ కురిపిస్తూ ఆర్టిఫిషియల్గా దాన్ని అదే హ్యూమిడ్ క్లైమేట్ని మెయింటైన్ చేస్తూ వాటిని దాన్ని రెయిన్ ఫారెస్ట్గా క్రియేట్ చేస్తాను అక్కడ ఉన్న దీని ప్రకారం. నెక్స్ట్ ఇది కంఫర్ట్ డౌన్. ఇప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారు ఇక్కడే, ఇది 4,500 కెపాసిటీ అది. సో ఇది ఏమవుతుందంటే ఇయర్కి 4 times మా మాస్టర్స్ బర్త్ యానివర్సరీ జరుగుతాయి. అప్పుడు 25,000 to 35,000 అభ్యాసీస్ వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ అనమాట. ఇక్కడ
ఇవన్నీ డార్మెటరీస్. సో ఇవన్నీ టెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఓపెన్ టెంట్స్ అనమాట. కాబట్టి వచ్చిన వాళ్ళు దాంట్లోనే ఉంటారు, తర్వాత వాళ్ళకి ఇక్కడ నియర్గా వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకొకటి నెక్స్ట్ ఇవేవైతే ఇక్కడ సౌత్ సైడ్లో మనకి వెల్నెస్ సెంటర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అని మనకి కేరళాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకి ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే దానికి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ అవన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అవి మనకి ఆయుర్వేదిక్ థెరపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. రెగ్యులర్ బాడీ అండ్ మైండ్ మసాజెస్ కావాలన్నా దానికి సంబంధించేటివన్నీ కొందరు ట్రీట్మెంట్స్ ఉన్న రోజులు కూడా ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ అన్నీ ఉంటాయి. దానిపైన హైడ్రోఫోనిక్స్ అని ఉంటుంది. హైడ్రోఫోనిక్స్ అంటే సాయిల్ లేకుండా మనము కల్టివేషన్ చేయడం, స్ట్రాబెరీ అనేసి టొమాటోస్ వాటికి సాయిల్ లేకుండానే వాటర్తోనే లెవెల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ మనం క్రాప్ చేయొచ్చు. అలాంటివన్నీ ఉన్నాయి, అది కూడా చూడదగిన ప్రదేశమే. నెక్స్ట్ టిష్యూ కల్చర్ అని ఉంది. టిష్యూ కల్చర్ ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి వరల్డ్లో, కొన్ని ప్లాంట్స్ అవన్నీ అసలు ఇంకా రాబోయే తరాలకు ఉండని కూడా ఉన్నామన్నమాట. అలాంటివన్నీ వాళ్ళు టిష్యూ కల్చర్లో ఇంక్యుబేట్ చేస్తూ అవన్నీ అట్లే దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. అది టిష్యూ కల్చర్ అనేది ఈ కార్నర్లో ఉంటుంది. నెక్స్ట్ నర్సరీ ఉందండి. నర్సరీలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లాంట్స్ బట్ యాక్చువల్గా దానికి తగిన ఇండోర్ ప్లాంట్స్ నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ. నెక్స్ట్ మళ్ళీ ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ అనేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే మేము గవర్నమెంట్స్ ఉంది, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యాము, నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యేసి వాటికి ఫారెస్ట్ ఆర్టిఫిషియల్గా ఫారెస్ట్ తయారు చేయడం. అండ్ ఇప్పుడు రోడ్ సైడ్ ప్లాంటేషన్ నుంచి నెక్స్ట్ ల్యాండ్ అని సపోజ్ ఇప్పుడు ఒక 1000 acres ఇస్తే దాన్ని ఒక ఫారెస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. అలాంటి ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్. యాక్చువల్గా పుల్లల గోపీచంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని వాళ్ళతో పుల్లల గోపీచంద్ ఈజ్ ఆల్సో ఇన్ అభ్యాసి అనమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలో 14 షటిల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళకి ప్రొఫెషనల్స్ నుంచి ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది క్రికెట్ స్టేడియం. ఇది ఉమెన్ క్రికెట్ సంబంధించిన అకాడమీ ఉంది. ఈ 99 పాయింట్ బేసికలీ. కాబట్టి అది అకాడమీలో ఎవరైనా గర్ల్స్ అయితే క్రికెట్ నేర్చుకోవాల్సింది అనుకునే వాళ్ళకి అలాంటి అకాడమీ కూడా ఉంది. నెక్స్ట్ కేసీసీ అని కన్హా కోచింగ్ సెంటర్ని ఐఐటి జీ అలాంటి క్లాసెస్ ఇప్పుడు ఈ రోజుల్లో బయట కాలేజెస్లో వీటి ఫుల్ స్ట్రెస్ అలాంటి చాలా టైట్గా నడుస్తుంటుంది. ఇక్కడైతే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ మెడిటేషన్తో పాటు ఐఐటిజీ నీట్కి వాటికి ప్రిపరేషన్స్ కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ టీహెచ్ఎల్సి అని ఉంది. టీహెచ్ఎల్సి ఇట్స్ ది హార్ట్ఫుల్నెస్ లర్నింగ్ స్కూల్ అని. అది వచ్చి ఫస్ట్ నర్సరీ నుంచి 12th grade వరకు ఉంది. బేసికలీ 5th class నుంచి 11th వరకు రెసిడెన్షియల్ అనమాట. సో ఆ స్కూల్ కూడా విత్ ఇన్ ద ప్రిమిసెసే ఉంది. సో ఇది ఓవరాల్గా అయితే ఇవి కాకుండా మీకు పార్క్స్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్ అని దాంట్లో 42 మళ్ళీ ఎగ్జిబిట్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. అది కూడా మా అభ్యాసి మలేషియా నుంచి వాళ్ళు డిజైన్ చేసి దాన్ని ప్రాపర్గా తయారు చేస్తారు. అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్స్ అనమాట యాక్చువల్గా చూడడానికి. సో మీరు లంచ్ తర్వాత ఇవన్నీ చూడొచ్చు. యాక్చువల్లీ మీకు 4 o'clock వరకు టైం ఉంది. సో 4 o'clockకి అగైన్ యువర్ ప్రోగ్రామ్ విల్ రిజ్యూమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్హా అంటే యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఇది కాదా వెనకాలన్నారు కదా. వాక్ ఫాస్ట్ మనం త్వరగా వెళ్ళి త్వరగా లంచ్ చేయాలి.
లోనే మొత్తం చూపించేస్తాను అది కన్హా మీరు అంతే. మీరు కెమెరా ఆన్ లోనే పెట్టుకోవాలి, అట్లా ఉంటుంది. అదే. ప్లస్ మీకు అంకుల్కి కొన్ని నాకు ఇష్టమైన ప్లేసెస్లో ఫొటోస్ తీస్తాయి, ఎందుకంటే కొన్ని నా ఫేవరెట్ ఏరియాస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ వెల్కమ్ అండి.
తీసుకొస్తాం. సో అలాగా మొత్తం అంతా తిప్పి చూపించారు అన్నయ్య. తర్వాత రక్షతో కూడా ఆ రోజంతా మాతో ఉండి చాలా బాగా అన్ని వివరంగా చెప్పింది. అక్కడి నుంచి లంచ్ చేసిన తర్వాత మరి ఇదంతా తిరిగి చూసి ఆ తర్వాత అన్నయ్య తన కారులోని జేబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళే బస్ ఎక్కించి వెళ్ళారు. వాళ్ళకి అక్కడ వాళ్ళు వెళ్ళేరిన తర్వాత మేము జేబీఎస్ బస్ స్టాండ్కి వచ్చి జేబీఎస్ బస్ స్టాండ్లో సిద్దిపేట బస్ ఎక్కి రాత్రి 10 గంటలకు సిద్దిపేట చేరాం. సిద్దిపేటలో ఈరోజు ఉదయం అంటే 22వ తారీఖు ఈరోజు ఉదయం మా మేనగోడల ఇంటికి గృహప్రవేశం. అదంతా చూసుకుని ఆ గృహప్రవేశం అయిన తర్వాత మా అందరం కలిసి మా బావగారు తోటికోడలు, మా రెండో తోటికోడలు, కొడుకు, కోడలు, పిల్లలు అందరం కలిసి మా అమ్మాయిలు అల్లుళ్ళు అందరితో బయలుదేరి అన్నీ చూసుకుంటూ హైదరాబాద్ చేరాం. బాయ్ బాయ్.